ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీవారి భక్తులందరికీ నమస్కారాలు. తేదీ 17/7/2024 అనగా తొలి ఏకాదశి పర్వదినమున దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ బృందం ఆధ్వర్యంలో శ్రీవారి మెట్ల పూజోత్సవ వేడుక నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే 449 సార్లు శ్రీవారి మెట్టు మరియు అలిపిరి మార్గంలో ద్వారా తిరుమలకు పాదయాత్రగా వెళ్ళిన శ్రీ మహంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక సంకల్పం. ఏడుకొండల స్వామి 70 మంది భక్తులు 700 కేజీల పసుపు కుంకుమలతో ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుంటూ వెళుతూ ఈ క్రమంలో 7000 సార్లు శ్రీవారి నామాన్ని జపించడం అనేది ఈ కార్యక్రమం యొక్క సంకల్పం. మరియు ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులు, సకల ప్రాణకోటి సుఖశాంతులతో వర్ధిల్లాలి, సర్వే జనాః సుఖినో భవంతు అన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన సంకల్పం. నిజానికి ముందు 70 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ 610 భక్తులకు చేరుకుంది. ఇది అంతా ఆ శ్రీవారి అనుగ్రహం, ఆ వడ్డీ కాసుల వాడి అనుగ్రహం. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకి రాబోయే సందేహాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఈ కార్యక్రమం ద్వారా గురువుగారిని అడిగి తెలుసుకుందాము. తద్వారా ఈ కార్యక్రమం మరింత దిగ్విజయం అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనాం సుఖినో భవంతు సంకల్పంతో ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం 70 మంది శ్రీవారి భక్తులు అనుకుంటే మన స్వామివారు వడ్డీ కాసులు వాడు అసలు 70, వడ్డీ 540 మంది. ఆహా, వినటానికి ఎంత అద్భుతంగా ఉంది. 610 మంది భక్తులతో పసుపు వస్త్రధారణ, తిరునామంతో పసుపు కుంకుమ పట్టుకొని గోవిందనామం చెప్పుకుంటూ వెళుతుంటే ఆ కార్యక్రమం కళ్ళు మూసుకొని ఊహిస్తేనే మనసు తన్మయం చెందుతుంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనం ఎన్నో వేల జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అనుగ్రహం మనకి మాత్రమే కలిగింది. స్వామివారి భక్తులు కోట్ల మంది ఉన్నారు, కానీ ఈ 610 మంది భక్తులు మాత్రమే ఇప్పటికీ ఈ షూట్ చేసే టైంకి 610 మంది భక్తులు ఈ కార్యక్రమంలో భక్తితో పాల్గొంటున్నారు. వారందరికీ శ్రీవారి కృప, అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయం చేద్దాం. ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని సందేహాలు భక్తులకి రాకుండా ముందుగానే వాళ్ళని జాగ్రత్త పరుస్తూ ఎంతో భక్తితో హాయిగా ఆనందంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వద్దాం అనే సంకల్పంతో ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. దయచేసి భక్తులారా ఈ వీడియోని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా 2-3 సార్లు మనసు పెట్టి చూడండి. మీ యాత్రలో మీకు రాబోయే సమస్యలు ముందుగానే తెలియజేస్తూ మిమ్మల్ని జాగ్రత్త పరుస్తూ హాయిగా చక్కగా స్వామి దగ్గర పట్టుకెళ్ళాలనే సంకల్పంతో తయారు చేస్తున్న వీడియో. మరొకసారి అందరికీ భక్తిపూర్వక ఆహ్వానము. ఓం నమో వెంకటేశాయ. నమస్తే గురుగారు. నమస్కారం. గోవిందా గోవిందా. గురుగారు, ఈ కార్యక్రమానికి హాజరు కాబోయే భక్తులకు కలిగే మొట్టమొదటి సందేహం, ఇంటి నుంచి వాళ్ళు ఏ విధంగా బయలుదేరాలి, ఏ సంకల్పంతో బయలుదేరాలి? గోవిందా, మనము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే గుండె నిండా గోవిందుని పెట్టుకొని సర్వే జనాం సుఖినో భవంతు అనే సంకల్పంతో ప్రతి భక్తులు వారి వారి గృహం నుంచి బయలుదేరే ముందు స్వామిని ఒక్కసారి మనసారా స్మరించి బయలుదేరండి. గురువుగారు, ఇప్పుడు భక్తులు ఇంటి నుంచి బయలుదేరాక తిరుపతి చేరుకున్నాక వాళ్ళకి కలిగే మొట్టమొదటి సందేహం ఎక్కడ ఉండాలి, అకామిడేషన్. సో తిరుపతి మరియు తిరుమలలో అకామిడేషన్కి సంబంధించి ఈ కార్యక్రమానికి రాబోయే భక్తులు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అన్నది మీరు కాస్త వివరించగలరు? గోవింద, సర్వే జనాం సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని 4 నెలలు ముందుగా రూపకల్పన చేయటం జరిగింది. ఇక్కడ అకామిడేషన్ వసతి వచ్చే టైంకి
4 నెలలు ముందుగా ఎవరైతే భక్తులు ఈ మెట్ల పూజోత్సవంలో హాజరయ్యారో, నమోదు చేసుకున్నారో సుమారు 150 మంది వరకు వసతి అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం జరిగింది. తదుపరి వచ్చే భక్తులు వసతి నిమిత్తమై మనకి 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీరు 16వ తారీఖు మధ్యాహ్నంలోగా తిరుపతి చేరండి. విష్ణు నివాసంలో కరెంటు బుకింగ్ సౌకర్యం కలదు. మీ ఆధార్ కార్డు పట్టుకొని లైన్లో నిల్చుంటే వసతి దొరికే అవకాశం ఉంది. ఒకవేళ అది మిస్ అయిన పక్షంలో విష్ణు నివాసంలో లాకర్ సదుపాయం కలదు. అక్కడ కూడా మిస్ అయిన పక్షంలో శ్రీనివాసంలో లాకర్స్ ఫెసిలిటీస్ ఉన్నది. సో ఆ లాకర్స్ తీసుకొని మన అకామిడేషన్ పొందవచ్చు. ఇవి కూడా కాని పక్షంలో మీ వ్యక్తిగతంగా మీకు అందుబాటులో ఉండే వసతిలో మీరు బస చేయొచ్చు. వసతి అనేది 16వ తారీఖు అందరూ కూడా తిరుపతి మధ్యాహ్నంలోగా చేరి మీ అందుబాటులో దొరికే వసతులు మీ ఆధార్ కార్డు పట్టుకొని సంపాదించండి. గోవింద గోవింద. కొండ కిందకి, కొండ పైన తిరుమల అప్హిల్. కొండపైకి చేరిన తర్వాత సిఆర్ఓ ఆఫీసులో మన ఆధార్ కార్డు చూపిస్తే కరెంటు బుకింగ్ అకామిడేషన్ దొరికే అవకాశం ఉంది. మరియు మాధవం పిఎస్సి కౌంటర్లలో లాకర్ సదుపాయం కలదు. గోవింద గోవింద. గురువుగారు, అకామిడేషన్ తర్వాత భక్తులకు కలిగే తదుపరి సందేహం దర్శనం. శ్రీవారి దర్శనాన్ని వారు ఏ విధంగా చేసుకోగలరు? టికెట్లకు సంబంధించి ఏ దర్శనం ముందు చేసుకోవాలి అన్న దానికి సంబంధించి సందేహాలు ఉంటాయి. అవన్నీ కాస్త నివృత్తిపరుస్తారా? జై శ్రీమన్నారాయణ. శ్రీవారి దర్శనానికి సంబంధించి మన సనాతన ధర్మం పురాతనంగా వస్తున్నది ఆచారం ఏమిటంటే, ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనము, తరువాత పాదయాత్ర ద్వారా తిరుమల అప్హిల్ చేరి ఆది వరహాస్వామి వారి క్షేత్రంలో వరహాస్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం మన ఆనవాయితీ. కాబట్టి ఇప్పుడు దర్శనానికి సంబంధించి మీకు పూర్తి సమాచారం ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం మనకి ఈ సమూహంలో ఇప్పటికే 610 మంది భక్తులు భాగస్వాములయ్యారు. ముందుగా భాగస్వాములైన 150 మంది భక్తులకి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 300 రూపాయలు మరియు సేవా టికెట్స్ తీసుకోవడం జరిగింది. మిగిలిన 450 మందికి ఇప్పుడు దర్శనం ఉండే మనకి సోర్సెస్ ఏమిటి అంటే, 16వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 17వ తారీఖు 2 గంటలకు విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు ఎవరి ఆధార్ కార్డు వారి పట్టుకొని లైన్లో నించున్న పక్షంలో ఉచితముగా టికెట్స్ మనకి లభిస్తాయి 17వ తారీఖు సంబంధించి. అందుకే భక్తులందరూ కూడా 16వ తారీఖు సాయంత్రంకి మధ్యాహ్నం టైం కనీసం మీరు తిరుపతి చేరిన పక్షంలో ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి కాస్త అల్పాహారం తీసుకొని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లేదా విష్ణు నివాసంలో లైన్లో నించిన పక్షంలో ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో 1000% దర్శన టికెట్లు దొరికే అవకాశం కలదు. 17వ తారీఖు సంబంధించిన దర్శన టికెట్స్. నెంబర్ 1, ఒకవేళ అప్పటికీ కూడా కాస్త ఆలస్యంగా చేరటమో లైన్లో నించొని టికెట్లు అయిపోయిన పక్షంలో 17వ తారీఖు ఉదయం 4 గంటలకు మీ ప్రాంతాల్లో బయలుదేరి శ్రీవారి మెట్టు 6 గంటలలోగా చేరిన పక్షంలో దివ్య దర్శనం టోకెన్స్ ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరి ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళు లైన్లో నించోవాలి. శ్రీవారి మెట్టు మొదటి స్టెప్ దగ్గర ఒక ఆఫీస్ ఏర్పరచడం జరిగింది దేవస్థానం వారు. అక్కడ క్యూ లైన్లో నించొని దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత కొండ ఎక్కిన 1200 మెట్లు తర్వాత స్కాన్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్ చేస్తేనే ఆ టికెట్ వ్యాలిడిటీ అవుతుంది. ఈ టికెట్ లభించిన పక్షంలో సుమారుగా 6 నుంచి 8 గంటల్లోగా అదే రోజు దర్శనం ఖచ్చితంగా అవుతుంది. 2వ అవకాశం, అది కూడా మిస్ అయిన పక్షంలో ఆఖరి అవకాశం, భక్తితో శ్రీవారి మెట్టు ద్వారా పైకి చేరి వైకుంఠం 2 కాంప్లెక్స్లో సర్వదర్శనం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇవి దర్శనానికి ఉండే మార్గాలు. అయినప్పటికీ మన స్వామికి మనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే భక్తితో పసుపు వస్త్రధారణ, తిరునామం, గోవింద స్మరణ, మిట్టు మిట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా 16వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 17వ తారీఖు ఎస్ఎస్డి టికెట్స్ అందరికీ లభ్యమవుతాయి. ఇది మనందరి తాలూకా భక్తితో చేస్తున్న కార్యక్రమం. స్వామి అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉంటుంది. అందుకే
ఎవ్వరూ కూడా దర్శనం కోసం ఏమీ ఆలోచించకండి. గుండె నిండా గోవిందుని స్మరించుకుంటూ హాయిగా బయలుదేరండి. దర్శనం కూడా ఆయనే మనకిస్తాడు. సర్వే జనాం సుఖినో భవంతు. గురువుగారు, ఈ కార్యక్రమానికి హాజరు కావే భక్తులు పాటించవలసిన వస్త్రధారణ వివరాలను కాస్త తెలుపగలరా? ఓం నమో వెంకటేశాయ. వస్త్రధారణ. పసుపు ఎంతో పవిత్రమైనది. అందుకు భక్తులందరూ కూడా పాదయాత్ర మెట్ల పూజోత్సవ సమయంలో మాత్రమే డ్రెస్ కోడ్ అనేది అందరూ కలిసి వేసుకుందాం. కొండ ఎక్కాక దర్శనం సమయంలో ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు. కానీ మనం మెట్ల పూజోత్సవ సమయంలో పసుపు మరియు తెలుపు కాంబినేషన్, అప్పర్ పసుపు, డౌన్ తెలుపు. మగవాళ్ళైతే లాల్చి ఆ షర్ట్ పసుపు రంగు వేసుకోండి, కిందన ప్యాంట్ ఆ పంచె తెలుపు రంగు వేసుకోండి. ఆడవాళ్ళైతే శారీ కట్టుకునే వాళ్ళు ఎల్లో కలర్ వేసుకోండి, బ్లౌజ్ వాళ్ళ ఇష్టం. పంజాబీ డ్రెస్ అయితే అప్పర్ ఎల్లో, డౌన్ వైట్ కలర్ తెలుపు వస్త్రాలు వేసుకోండి. మీ కన్వీనియంట్ ఉండే విధంగా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి. డ్రెస్ వేసుకునేటప్పుడు మీరు ఇబ్బంది పడకుండా కాస్త కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోండి. ఎందుకంటే పాదయాత్ర వేరు, మెట్ల పూజోత్సవం వేరు. మెట్ల పూజోత్సవం అనేది మనం ఒంగోని మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళాలి. డ్రెస్ కోడ్ మాత్రం దయచేసి అందరూ పాటించండి. గోవింద గోవింద. గురువుగారు, ఈ మెట్ల పూజోత్సవానికి వచ్చే భక్తులు పసుపు మరియు కుంకుమని ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎంత మొత్తంగా తెచ్చుకోవాలి? గోవింద. మెట్ల పూజోత్సవము మనం మెట్లకి పూజ చేసుకుంటూ వెళ్తున్నాం. తిరుమల శాలిగ్రామము. సో స్వామివారి తాలూకా శాలిగ్రామానికి మనం పసుపు కుంకుమ పెట్టుకొని వెళ్తున్నాం. ప్రతి భక్తుడు భక్తురాలు 3 కిలోలు పసుపు, 1 కిలో కుంకుమ తీసుకొని రావాలను. ఈ పసుపు కుంకుమ కూడా మీ ఇంట్లోంచి మాత్రమే తీసుకొని రండి. ఇంట్లో ఆడవాళ్ళు అందరి తాలూకా చేతులతో కొంచెం కొంచెం పసుపు వేసి ఒక కవర్లో వేసి ప్యాక్ చేసుకొని తీసుకొని రండి. 3 కిలోల పసుపు, 1 కిలో కుంకుమ సరిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. వెయిట్ నువ్వు కలుపుకో. అది ఒకవేళ పసుపు కుంకుమ తీసుకొని రాలేని భక్తులకు శ్రీవారి మెట్టు మొదటి మెట్టు దగ్గర అక్కడ అందుబాటులో ఉంటాయి, అంగళ్ళు ఉంటాయి. అక్కడ పసుపు కుంకుమ తీసుకోవచ్చు. రెండవ అవకాశం ఇది. కానీ ఈ 2 నెలల నుంచి నేను సర్వే చేయగా మ్యాక్సిమం అందరు భక్తులు గురుగారు మా ఇంట్లో పసుపే మేము తెచ్చుకుంటాం, మా ఇంట్లో కుంకుమ మేము తెచ్చుకుంటాం అంటున్నారు. ఆ విధంగా తెచ్చుకునే వాళ్ళు అట్లా పట్టరండి. అది కూడా 1/2 కిలో ప్యాకెట్స్ 6 తెచ్చుకోండి. పసుపు కుంకుమ 1/2 కిలో ప్యాకెట్లు 2 తెచ్చుకోండి. సెపరేట్గా ఒక బ్యాగ్లో వేసుకోండి. ఒక 1/2 కిలో పసుపు 400 మెట్లకు వస్తుంది. అది ఓపెన్ చేసి 400 స్టెప్స్ అయ్యాక సెకండ్ ప్యాకెట్ మళ్ళీ తీసి మనం ఓపెన్ చేయొచ్చు. పెద్ద ప్యాకెట్ అయితే ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల కింద పడిపోవడం ఇంకేమైనా డిస్టర్బ్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకు 1/2 కిలో ప్యాకెట్స్ 6 ప్యాకెట్లు పసుపు, 1/2 కిలో ప్యాకెట్లు కుంకుమ, 2 ప్యాకెట్లు కుంకుమ తెచ్చుకోండి. కంఫర్టబుల్గా ఉంటుంది మీకు. మీరు నీళ్ళకి సంబంధించి వాటర్ బాటిల్ ప్లాస్టిక్ తేవద్దు. ఎందుకంటే ప్రతి 50 మెట్లకి అక్కడ మనకి మినరల్ వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ మనకు ఉంటుంది. వాటర్ కోసం ప్రత్యేకించి ఏ విధమైన బాటిల్స్ గట్రా తేవద్దు. పసుపు కుంకుమ మాత్రమే తెచ్చుకోండి. మీకు పసుపు కుంకుమ వేసుకోవడానికి బౌల్స్ కూడా సప్లై చేస్తున్నాం. 16వ తారీఖు సాయంత్రం 7 గంటలకి అందరు భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. టీమ్ లీడర్స్ వస్తారు. వాళ్ళకి మీ టీంలో ఎంతమంది ఉన్నారు కనుక్కొని అన్ని బౌల్స్ వాళ్ళకి ఎండాస్ చేయడం జరుగుతుంది. మీరు పసుపు కుంకుమ మాత్రమే తెచ్చుకోండి. బౌల్స్ మాత్రం తేకండి. ఎందుకంటే ఈ 600 మందికి యూనిఫామ్గా ఒకే కలర్లో ఉంటుంది. కరెక్ట్గా మీకు కంఫర్టబుల్గా ఉండే బౌల్స్ సెలెక్ట్ చేసి మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు దక్షిణ భారతదేశ నలుమూల నుంచి వస్తున్నారు. వారు తిరుపతి నుంచి శ్రీవారిమెట్టుకి ఏ విధంగా చేరుకోవాలి, వారితో పాటు తెచ్చుకున్న లగేజీ సామాన్లు వాటి పరిస్థితి ఏంటి, దానిపై కాస్త వివరణ ఇవ్వగలరా? జై శ్రీమన్నారాయణ. 16వ తారీఖు రాత్రి అందరికీ దర్శన టికెట్లు దొరుకుతాయి. హాయిగా కొంత సమయం నిద్రపోయి 17వ తారీఖు లేచిన తర్వాత మీరు బస చేసే ప్రాంతము విష్ణునివాసం అవ్వచ్చు, శ్రీనివాసం అవ్వచ్చు, అవుట్ సైడ్ అకామిడేషన్ అవ్వచ్చు. అక్కడి నుంచి పసుపు వస్త్రాలు వేసుకొని మీ ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టు, సాక్షాత్తు దేవదేవుడు నడియాడిన సోపాన మార్గం శ్రీవారి మెట్టుకు చేరటానికి బస్సెస్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, లేదా ఓన్ వెహికల్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. మీ కన్వీనియన్స్ మీరు జాగ్రత్తగా చూసుకొని
సుమారు 7:30 చేరే విధంగా ప్లాన్ చేసుకోండి. శ్రీవారం మెట్టికి 7:30 17వ తారీఖు తెల్లవారి చేరిపోయాం. 7:30 చేరగానే మొదట ఉచిత లగేజీ కౌంటర్ అక్కడ ఉంటుంది. ఆ లగేజీ కౌంటర్లో మీ సామాలకు చిన్న తాళం కప్ప జాగ్రత్తగా వేసి ఆ లగేజ్ని పట్టుకెళ్ళి వాళ్ళకి ఎండార్స్ చేయండి. చేస్తే వాళ్ళు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ చాలా జాగ్రత్తగా మీరు భద్రపరచుకోండి. మొత్తం యాత్ర పూర్తయ్యాక 2388 మెట్లు దాటిన తర్వాత, తిరుమల పైకి చేరిన తర్వాత మనము కిందనిచ్చే లగేజ్ పైన మళ్ళీ ఈ రసీదు చూపించి తీసుకోవటం జరుగుతుంది. ఇది ప్రయాణము మరియు లగేజ్. మీరు తెచ్చే సూట్ కేసులు అన్నీ క్లోజ్గా ఉండాలి తప్ప ఓపెన్ సూట్ కేసు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే అన్నీ చెక్ చేసుకొని మంచి సూట్ కేసులు ఆర్ మంచి బ్యాగ్స్ పట్టుకొని రండి. అక్కడ ఏ విధమైన గాబరా పడద్దు, తొందరపడద్దు. నిదానంగా క్యూ లైన్లో పాటిస్తూ ఎవరి లగేజ్ వాళ్ళు ఇచ్చి మీ తాలూకా రసీద్ జాగ్రత్తగా భద్రపరచుకోండి. భద్రపరుచుకున్నాక సుమారుగా 7:45 మన కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గోవింద గోవింద. గురుగారు, 17వ తారీఖు కార్యక్రమం ఎన్ని గంటలకి ప్రారంభం కానుంది? సుమారు మనం ఎన్ని గంటలకి కొండ మీదకి చేరుకోబోతున్నాం? మరియు ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది అన్న దాని వివరాలు తెలుపుతారు. ఓం నమో వెంకటేశాయ. ఆహా, స్వామివారి కొండ దగ్గరికి చేరిపాం. తిరుపతి చేరాం, దర్శనం సంపాదించుకున్నాం, పసుపు బట్టలు వేసుకున్నాం, శ్రీవారి మెట్టి దగ్గరికి వచ్చాం, లగేజ్ ఇచ్చేసాం. చేతిలో పసుపు కుంకుమ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఎంత తొందరగా విడుదామనే ఆత్రతో మనం ఉన్నాం. 17వ తారీఖు 7:45 ముహూర్తం. ప్రతి భక్తుడు పసుపు మరియు కుంకుమ పట్టుకొని, దయచేసి ఎవ్వరు కూడా గాబరా పడద్దు, తొందరపడద్దు. నిదానంగా శాస్త్రీయంగా జరగవలసిన అద్భుతమైన కార్యక్రమం. ఇంతవరకు శ్రీవారి మెట్టు ద్వారా మెట్ల పూజోత్సవం మనం వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా స్వామివారి అనుగ్రహంతో మనందరూ భక్తితో తయారు చేసిన ఈ కార్యక్రమం ఇది. అందుకు చక్కగా ఒకరు పసుపు ఒకరు కుంకుమ పట్టుకోండి. దయచేసి రెండు ఒకరు పట్టుకోలేరు. భార్య భర్త, తల్లి కూతురు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు, స్నేహితులు, ఈ విధంగా అయినా సరే ఒకరు పసుపు ఒకరు కుంకుమ 2 బౌల్స్లో సెపరేట్గా పట్టుకోండి. ముందు వెళ్ళే వాళ్ళు పసుపు పెట్టుకుంటూ వెళ్తారు. వెనకాతల ఒక 3 to 4 స్టెప్స్ గ్యాప్ ఇచ్చి కుంకుమ పెట్టుకుంటూ వెళ్తుంటారు. చాలా నిదానంగా వెళ్ళాలి. ఇక్కడే కార్యక్రమం అంతా చాలా టఫెస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే 600 మంది. ఒక్కసారి ఊహించుకోండి, 2 లైన్స్ 300 300 చొప్పున 2 లైన్స్లో జాగ్రత్తగా నించొని మీ టీమ్ లీడర్స్ తాలూకా గైడ్లైన్స్ అన్నీ చక్కగా ఫాలో అవ్వండి. 16వ తారీఖు నేను మళ్ళీ ఒకసారి కొండ ఎక్కి అక్కడ వాస్తవ పరిస్థితుల్లో అప్పటికున్న అప్డేట్స్ అన్నీ మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 17వ తారీఖు చక్కగా భక్తిగా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, ఏ విధమైన అలౌకిక విషయాలు ఎవ్వరూ మాట్లాడకుండా మన గుండె నిండా గోవింద 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 అని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్క భక్తుడు 7,000 సార్లు జపం అని మనం సంకల్పించుకున్నాం. కానీ 2,388 స్టెప్స్ కనీసం 3 సార్లు వేసుకున్న 10,000 దాటిపోతుంది. సో ఆ విధంగా గోవింద స్మరణ చెప్పుకుంటూ చాలా నెమ్మదిగా వెళదాం. వెరీ 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 ఇంపార్టెంట్. అక్కడ మళ్ళీ గైడ్లైన్స్ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉండదు. శ్రీవారి మెట్టు గత 3 నెలలుగా నేను కంప్లీట్గా స్టడీ చేశాను. చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మెట్ల పూజోత్సవం పసుపు కుంకుమ పెట్టుకునే వెళ్ళే భక్తుల సంఖ్య మ్యాక్సిమం 25 నుంచి 30. అంటే ఒక రోజులో ఆ ప్రాంతం మీద వెళ్ళే భక్తుల సంఖ్య 30 మంది. కానీ మనం 17వ తారీఖు మెట్ల పూజోత్సవం నాడు వెళుతున్న భక్తుల సంఖ్య 600 పైచిలకు. అంటే ఏం అద్భుతం. కాబట్టి చాలా డిసిప్లిన్గా మనమే ఉంటాం. ఈ 600 మంది పసుపు కుంకుమ పెడితే డ్రోన్ కెమెరా తీస్తే మొత్తం పసుపుతో ఒక బెల్ట్ వేసినట్టుగా ఉంటుంది. అద్భుతమైన సంఘటన. కానీ ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడు కూడా ఎంతో భక్తితో, క్రమశిక్షణతో చక్కగా నెమ్మదిగా 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 వెళ్తాం. తొందరపడద్దు దయచేసి. గోవింద గోవింద. సుమారుగా మన కార్యక్రమం 8 గంటలు స్టార్ట్ అయితే 12 నుంచి 2 గంటల్లో కార్యక్రమం అవుతుంది. ప్రతి భక్తుడికి ప్రత్యేకమైన సూచన,
ఎవరు కూడా టైంని మాత్రం దయచేసి మీ మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ టైం బాండ్ కానే కాదు. ఎవరి శక్తితో ఎవరి భక్తితో వాళ్ళు నెమ్మదిగా వెళ్తారు. ఎవరు నెమ్మదిగా వెళ్తారో వాళ్ళే ముందుంటారు. ఇది కూడా వాస్తవం. సుమారుగా మధ్యాహ్నం 2-3 కల్లా మనం కొండపైకి చేరుతాం. చేరిన తర్వాత వసతి ఉండేవాళ్ళు వసతికి వెళ్తారు. లేని వాళ్ళు లాకర్స్ తీసుకొని వరాహస్వామిని దర్శనం చేసుకొని మనం ముందు రోజు తీసుకున్న ఎస్ఎస్డి స్లాటెడ్ సబ్ దర్శన్ టికెట్ పట్టుకొని వైకుంఠంలో మనం ఉన్నాం కాబట్టి తొలి ఏకాదశి మహాపర్వతం ఉన్నాడు. స్వామివారి దర్శన భాగ్యం అందరికీ కలుగుతుంది. చక్కగా దర్శనం చేసుకొని వస్తాం. గోవింద గోవింద. గురువుగారు, తిరుమలతో మీ యొక్క సుదీర్ఘ అనుభవంలో ఎంతోమంది భక్తులను చూసి ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవి ఈ కార్యక్రమంలో రిపీట్ అవ్వకుండా ఉండేందుకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? ఓం నమో వెంకటేశాయ. నా సుదీర్ఘ పయనం 449 పర్యాయములు ఈ పాదయాత్రలో ఎందరో భక్తులను చూడడం జరిగింది. చాలామంది భక్తులు తెలియక చిన్న పొరపాటు చేస్తుంటారు. పాదరక్షకులతో కొండ ఎక్కడం చేస్తుంటారు. దయచేసి పాదరక్షకులతో ఎవ్వరూ కూడా కొండ ఎక్కరు అని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కొందరు పాదరక్షకులు తెచ్చి బ్యాగ్స్లో పెట్టి ఆ బ్యాగు కౌంటర్లో ఇచ్చి పైకి వెళ్ళాక దర్శనం చేసుకొని పాదరక్షలు వేసుకొని లడ్డూ తీసుకొని ఆ లడ్డూ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వస్తున్నారు. తెలియక చేస్తున్న తప్పు, చాలా తప్పది. నా వరకు అయితే నేను, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నాతో తిరుపతి ఎవరు వచ్చినా ఇంటి దగ్గర నుంచే పాదరక్షకులు విడిచి యాత్ర చేసుకొని రావటం అనేది ఆనవాయితీ. కానీ చాలామంది భక్తులు ఆరోగ్యరీత్యా వాళ్ళు గురుగారు పాదరక్షకులు పర్మిషన్ అని అడగటం కొన్ని సందర్భాల్లో జరిగేది. అటువంటప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ ఇంట్లో యూజ్ అండ్ త్రో చెప్పాల్సి ఉంటాయి చూసారా పాదరక్షకులు, అవి వేసుకొని తిరుపతి వరకు రండి. బస్ స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ వరకు వచ్చి అక్కడ విడిచిపెట్టేయండి. తిరుమల యాత్ర అంతా చక్కగా పాదరక్షకులు లేకుండా హాయిగా చేసుకొని మళ్ళీ మీ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు స్టేషన్ బయట ఆ బస్ స్టాండ్ బయట చెప్పల్స్ దొరుకుతాయి. అవి తీసుకొని మీ యాత్రతో ఇంటికి క్షేమంగా చేరొచ్చు. దయచేసి పాదరక్షకులతో తిరుపతి యాత్ర ఎవరూ చేయవద్దని నా తాలూకా విన్నపం. గోవింద గోవింద. గురువుగారు, చివరగా ఈ కార్యక్రమానికి పిల్లలు, యుక్త వయస్కులే కాకుండా ఎంతోమంది వయోవృద్ధులు కూడా హాజరు కాబోతున్నారు. వాళ్ళందరికీ మనసులో ఉండే ఒక చిన్న భయం ఏంటంటే, మేము కొండ ఎక్కగలమా, ఇలా పసుపు కుంకుమలు రాస్తూ కొండను ఎక్కగలమా అనే సందేహము, భయము వాళ్ళలో ఉండిపోయింది. వాళ్ళ గురించి వాళ్ళతో మీరు ప్రత్యేకంగా ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. సర్వే జనాం సుఖినో భవంతు. కొన్ని వేల జన్మల పుణ్యఫలం తిరుమల చేరటం. స్వామివారి దగ్గరికి చాలా విధాలుగా చేరుతారు. బస్సులో వస్తారు, కారులో వస్తారు, నడిచి వెళతారు. ఇట్లా డిఫరెంట్గా ఉంటారు అందరూ. కానీ ఈ మెట్ల పూజోత్సవం అనేది మనకి తెలిసి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా జరుగుతున్న మొట్టమొదటి కార్యక్రమం. ఎన్నో వేల జన్మలో మనం పుణ్యం చేసుకుంటే కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనము. స్వామివారి భక్తులు కోట్ల మంది ఉన్నారు. కానీ ఈ మెట్ల పూజోత్సవంలో 610 మందికి మాత్రమే స్వామి అనుగ్రహం లభించింది ఇప్పటికీ. అందుకు భక్తులందరూ గుండె నిండా గోవింద 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 స్మరణతో మీరు బయలుదేరండి. చక్కగా రండి. భక్తి భోగము, భక్తి ఉంటే ఈ భోగాలు ఇవి మనకు కనిపించవు. హాయిగా ఎప్పుడో అక్కడ అకామిడేషన్ దొరుకుతుంది. దర్శనం స్వామి ఖచ్చితంగా మనకి ఇస్తారు. హాయిగా మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ గోవింద నామ స్మరణతో 600 మంది భక్తులు పసుపు వస్త్రధారణ, తిరునామము, గోవింద స్మరణతో చక్కగా చేరుదాం. అక్కడ ఎక్కడ లేని శక్తి మనకు వస్తుంది. ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి గోవిందని తలుచుకొని ఒకసారి గోవింద అంటే ఆయనే 10 మెట్లు మనకి ఎక్కిస్తాడు. హాయిగా అందరూ చేరగలరు. ఈ కార్యక్రమంలో 75 సంవత్సరముల వయసు ఉండే భక్తులు కూడా ఉన్నారు. 11 సంవత్సరాలు ఉండే బాలభక్తులు కూడా వస్తున్నారు. ఏ భక్తులు కూడా నేను ఎక్కగలనా లేదా అనే భావన తీసేయండి. స్వామి నీ దగ్గరికి వస్తున్నావు, నువ్వే మమ్మల్ని చూసుకో అనే భావంతో బయలుదేరండి. అద్భుతమైన కార్యక్రమం. మళ్ళీ స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాక మీ జీవితాల్లో మరుపు రాని ఎన్నో సంఘటనల్లో ఇది మాత్రం మొదటి స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది.
అద్భుతమైన కార్యక్రమం ఇది. మన సంకల్పం కూడా ఏ వ్యక్తిగత, ఏ కుటుంబానికి సంబంధించింది, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. లోక కళ్యాణార్థం సర్వే జనాం సుఖినో భవంతు. సృష్టిలో జీవకోటి సుఖ శాంతులతో వర్ధిల్లాలి. తిరుమలకు పూర్వ వైభవం సంప్రాప్తమై లోక కళ్యాణం జరగాలి. అందరూ భక్తితో బయలుదేరండి. గోవింద గోవింద. మనందరినీ మన స్వామే కాపాడతాడు. సర్వే జనాం సుఖినో భవంతు. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, ఈ కార్యక్రమం ద్వారా మన గురువు గారి దగ్గర నుంచి మన మెట్ల పూజోత్సవ కార్యక్రమానికి సంబంధించి మీ అందరికీ కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నం చేశాను. మాకు తెలుసు మీకు ఇంకా ఎన్నో సందేహాలు పక్కాగా ఉండి తీరుతాయి. వాటన్నింటినీ మీరు కిందనున్న కామెంట్ సెక్షన్ ద్వారా మాకు స్పష్టంగా తెలియజేయండి. మేము వీలైనంత త్వరగా వాటికి స్పందించి మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. తద్వారా ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి జయప్రదం చేద్దాం. ఓం నమో నారాయణ. ఓం నమో వెంకటేశాయ.